నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గూడా నా పేరు డాక్టర్ బి. సుబ్బారావు. ఇక్కడ ఐ స్పెషలిస్టు. నక్కల్ రోడ్డు 5వ లైను. హాస్పిటల్ నేమ్ ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడ. సో, ఇప్పుడు మనం ఇంతకుముందు ఎన్నో వీడియోలు ఇచ్చాము. ఇది కంటి గురించి, వాటి చికిత్సల గురించి. ఇప్పుడు ఒక అరుదైన కండిషన్ అన్నమాట. అంటే ఎప్పుడు కళ్ళు ఇలా ఇలా ఆర్పుతూ ఉంటారనమాట. దానికి కారణం ఏమంటే కంటి చుట్టూ ఉన్నటువంటి కండరాలు ఆర్బికులారిస్ మజిల్స్ అంటాము. సో, అవన్నీ స్పాజంలోకి వెళ్ళిపోవడం వల్ల అలా జరుగుతుందన్నమాట. సో, ఈ అబ్బాయికి ఏమంటే ఈ సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటాం, లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే కంటి లోపలే ఎక్కువగా చూడడం వల్ల రెటీనా ఇవన్నీ వీక్ అయిపోయినాయి అనమాట. వెలుతురు కూడా ఎక్కువగా చూడలేరు. సో, ఆయన ఫోటోలు చూస్తే ఇది నార్మల్‌గా ఉండాల్సినటువంటిది ఫోటో అనమాట. కంటి లోపల రెటీనా అంటే ఈయన ఏజ్‌కి తగ్గట్టు అనమాట. సో, ఇప్పుడు ఈ అబ్బాయిది చూస్తే ఇది చూడండి. రైట్ ఐ ఎలా ఉందో. అంటే ఆ తెల్లగా ఉన్న ఏరియాలన్నీ డ్యామేజ్డ్ ఏరియాస్. కలర్ కూడా డార్క్ అయిపోయింది చూడండి. ఈవెన్ దో లైటింగ్ ఫుల్‌గా పెట్టినా కూడా ఇది ఒక కన్ను, ఇది ఇంకొక కన్ను. ఈ కింద ఉన్న ఈ లైట్ వైట్ అంతా గ్లయోసిస్ అంటాం. అంటే ఆ ఏరియాలన్నీ కూడా ఆ రేడియేషన్ వల్ల డ్యామేజ్ అయిన ఏరియాస్. తర్వాత ఎప్పుడైతే మనకు లైటింగ్ తక్కువైతే, వోల్టేజ్ తక్కువైతే లైట్ ఫ్లిక్కరింగ్ అవుతుందో, అలాగే ఇప్పుడు ఈయనకు లోపల సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల, లేదా ఇన్ఫ్లమేషన్ వల్ల, రేడియేషన్ వల్ల, సో ఇటువంటి వాటి వల్ల ఆయనకు లోపల రెటీనా అనేది వీక్ అయిందనమాట. సో, అలాగే కంటి ప్రెషర్ కూడా కొంతవరకు పెరిగింది. సో, వీళ్ళకేమంటే నార్మల్‌గా మిగతా అన్ని చోట్ల ఇట్లా ఈ యొక్క స్పాజమ్‌ను తగ్గియడానికి కంటి లోపల కాకుండా కంటి చుట్టూ ఇంజెక్షన్లు ఇస్తారు. అంటే దాన్నే బొటులినం టాక్సిన్ అంటామనమాట. సో, అది మళ్ళా దాని ఎఫెక్ట్ 2, 3 నెలలే ఉంటది. మళ్ళా దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయి. అంటే కంటి రెప్ప వాలిపోవడము, తర్వాత కళ్ళు మజిల్స్ కూడా కొద్దిగా వీక్ అయిపోవడము, ఇటువంటి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయి. కానీ ఎక్కువ మంది అదే వేస్తూ ఉంటారనమాట. కొన్ని సంవత్సరాల పాటు వాడుతూ ఉంటారు. సో, మేమేమంటే ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి వేవ్ లెంగ్త్ కలిగి ఉన్నటువంటి ఇన్‌ఫ్రారెడ్ లేజర్ అంటాం. సో, ఆ లేజర్‌తో ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చాం. అంటే ఎక్కడెక్కడైతే వీక్ ఉందో, ఎక్కడెక్కడైతే వైట్ ఉందో అక్కడ మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. ఎప్పుడు ఒక 25 డేస్ కిందటనమాట. సో, దానివల్ల దాదాపు 35-40% ఇంప్రూవ్ అయిందనమాట. ఇది తగ్గడం. అంతకుముందు కంటిన్యూస్‌గా అసలు గ్యాప్ లేకుండా ఆ కంటి రెప్పలు ఆర్పేవాళ్ళనమాట. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మళ్ళా రెండో డోస్ కూడా ఇచ్చామనమాట. యాక్చువల్‌గా ఇంకా 1 ఆర్ 2 డోస్ కూడా అవసరమైతది. కాపోతే ఈయన మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వస్తాడు. తర్వాత అలాగే దీనివల్ల చూపు కూడా ఇంప్రూవ్ అయితుందనమాట. ఆ వెలుతురు చూడడం కూడా ఇంప్రూవ్ అయితది. తర్వాత తలనొప్పి ఏమన్నా ఉంటే అది కూడా తగ్గుతది. తర్వాత ఎరుపు అవన్నీ కూడా కాకుండా ఉంటాయన్నమాట. సో, అది అనేక రకాలైనటువంటి అడ్వాంటేజ్. ఇంకోటేమంటే ఈ లేజర్ వల్ల కంటి లోపల రెటీనా కూడా డ్యామేజ్ కాదనమాట. అలాగే కంటి చూపు కేంద్రం చుట్టూ కూడా ఈ పేషెంట్లకు చుట్టూ వైట్ అయిపోయి ఉంటది. అంటే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటది. సో, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తది, వాపు తగ్గిస్తది, తర్వాత చూపు కూడా ఇంప్రూవ్ అయితది. రెటీనాకు ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరగకుండానే ఈ లేజర్ పనిచేస్తదనమాట. అంటే ఆప్షన్ ఇంప్రూవ్‌మెంటు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంకా అనేక రకాల జబ్బులకు కూడా మేము అంటే డయాబెటిక్ రెటినోపతి అని, డయాబెటిక్ మాక్యులోపతి అని, లేదా ఎప్పుడన్నా కంటి లోపల రక్తం చుట్లితే దాన్ని రెటినల్ హెమరేజెస్ అంటాం. అలాగే ఎక్సుడేట్స్ అంటాం. అలాగే ఒక్కోసారి కంటి రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి. దాన్నే బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం. సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం. మాక్యులోపతి వీటన్నిటికి కూడా మేము ఈ లేజర్ అనేటువంటిది వాడుతూ ఉంటామనమాట. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఒక్కోసారి నెలలు తక్కువ పుడతారనమాట. వాళ్ళను రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం. సో, వాళ్ళకు కూడా ఈ లేజర్ ఇస్తాం. ఈ లేజర్ వల్ల ఉపయోగం ఏమంటే ఈ ఫ్లాష్ లైటు అవన్నీ ఉండవనమాట.
అలాగే మనం టీవీ రిమోట్ ఏ విధంగా వాడతామో సో అటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ లేజర్ అన్నమాట. తర్వాత మిగతా లేజర్లు ఏమంటే మ్యాక్యులా అంటే చూపు కేంద్రం దగ్గర కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ అబ్జర్వ్ చేస్తది. ఈ లేజర్ ఏమంటే చూపు కేంద్రం దగ్గర కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ మ్యాక్యులర్ పిగ్మెంట్స్ అనేటువంటివి ఇది అబ్జర్వ్ చేయదనమాట. అలాగే రక్తంలో కూడా ఈ లేజర్ పనిచేస్తది. అలాగే రక్తనాళాల మీద కూడా వాడినా కూడా ఇది డ్యామేజ్ కాదనమాట. సో అందువల్ల ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ లేజర్తో మేము నయం చేస్తూ ఉంటామన్నమాట. మామూలు ఎక్కువ మంది వాడే గ్రీన్ లేజర్కు మీకు 570 అలా ఉంటే దీనికి 810 నానోమీటర్ వేవ్ లెంగ్త్ అనేది ఉంటుందన్నమాట. సో ఎంతో మందికి మనము ఎన్నో సంవత్సరాలుగా అంటే 94లోనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మనము ఈ లేజర్ను ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఫస్ట్ లేజర్ ఐ సెంటర్ ఇన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నమాట, ఇన్ఫ్రారెడ్. అలాగే మనము ఈయనకు అలాగే అనేక బుక్స్ కూడా రాసామన్నమాట. ఇది క్యాట్రాక్ట్ గురించి, అసలు ఎన్ని రకాల క్యాట్రాక్ట్స్ ఉంటాయి, ఏ ఏ అద్దం వాడాలి, ఎటువంటి అద్దం వాడితే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, వాటి వల్ల డ్రాబ్యాక్స్ ఏమి, అటువంటి అన్నీ కూడా ఇది తెలుగులో రాసామన్నమాట. దాదాపు 22 ఏళ్ల కిందట ఈ బుక్ రాసాం. ఇప్పటికి కూడా అది చాలా చాలా మంది చదువుకోవచ్చు. అలాగే ఇదేమంటే గ్లకోమా అంటాం. చాలా మందికి ఏమంటే గ్లకోమా అంటే అపోహ, ఒకసారి వస్తే ఇంకా మొత్తం చూపు పోతుంది అనేటువంటిది ఉంటుంది. సో మేము కొన్ని వందల మందికి ఈ నీటి కాసుల జబ్బు కంటే గ్లకోమాకు ట్రీట్మెంట్ అనేటువంటిది ఇచ్చాము. వాళ్ళకి చూపు కూడా ఇంప్రూవ్ చేసాము, చూపు పోకుండా కూడా కాపం చేసామన్నమాట. అందువల్ల ఎవరు ఎటువంటి గ్లకోమా ఉన్నా కూడా మా హాస్పిటల్ను సంప్రదించవచ్చు. అలాగే ఇంకా కంటి అన్ని రకాల జబ్బుల గురించి అన్నమాట. ఈ యొక్క పుస్తకం దాదాపు 500 పేజీలు ఉంటుంది. దాదాపు 1000 కలర్ ఫిగర్లు ఉంటాయి అన్నమాట. ప్రతి జబ్బు గురించి దాదాపు 90% జబ్బుల గురించి మీకు తెలుగులో దీంట్లో దొరుకుతుంది అన్నమాట. సో ఇది కూడా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అందువల్ల మీకు ఎటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా కూడా మా హాస్పిటల్ను సంప్రదించవచ్చు. మా హాస్పిటల్ ఏమో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ 2. ఫోన్ నెంబర్ ఏమో 9441364655. మీకు వెంటనే కూడా అపాయింట్మెంట్ ఇస్తాము. ఇమ్మీడియట్గా రావచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లోనే మీకు లేజర్ ట్రీట్మెంటు ఇవన్నీ కూడా అయిపోతుంది. తర్వాత మిగతా చోట ఏమంటే టెక్నీషియన్లు ఎక్కువ చూస్తుంటారు. ముందు ఇవన్నీ ఇక్కడేమంటే అన్నీ మేమే చూస్తామన్నమాట. ఈవెన్ కళ్ళజోడు కూడా మీకు హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే అయిపోతుంది, స్టాండర్డ్ అన్నీ కూడా. సో అందువల్ల ఇటువంటి సర్వీసులు అన్నీ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు పార్థసారథి. నేను రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజరు. రిటైర్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో సెటిల్ అయినాను. మా మనవడు రామాశ్రిత్, ఇతను మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. అతనికి కంటిన్యూగా ఐస్ ఫ్లిక్కరింగ్ ఉండిన తర్వాత ఈ విషయాన్ని డాక్టర్ సుబ్బారావు గారితో సంప్రదించడం జరిగింది. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ ఇక్కడికి వచ్చాము, విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడకు. వారికి లాస్ట్ ఒక 25 రోజుల కిందట దానిని ఆ లేజర్ ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాము. దానివల్ల బాగా రిలీఫ్ కనపడింది. 30-40% రిడక్షన్ జరిగింది ఆ ఫ్లిక్కరింగ్. ఇప్పుడు మరొక డోసు ఇప్పించుకొని దానికి ఇంకా కొంచెం నయం చేయించుకోవాలనే ఉద్దేశంతో వారి దగ్గరికి రావడం జరిగింది. వారు ఇప్పుడే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడే ఇచ్చారు. దానివల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేసి మేము తప్పనిసరిగా నమ్ముతున్నాము. మా అబ్బాయి ఏమో మెల్బోర్న్లో ఉంటాడు. ఇప్పుడు 5th క్లాస్, వయసు 11 సంవత్సరాలు. ఆ అబ్బాయి మాట్లాడతాడు. చెప్పు, నేను ఇంతకుముందు చెప్పు. నీ పేరు ఏం పేరు? రామాశ్రిత్. ఏం చదువుతున్నావు? 5th స్టాండర్డ్. ఎక్కడ చదువుతున్నావు? మెల్బోర్న్. ఇప్పుడు ఏం దానికోసం వచ్చావు ఇక్కడికి? కళ్ళు బాగా ఫ్లికరింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చినాక కొంచెం రిలీఫ్ అయింది, మళ్ళీ వచ్చినాం.